Once launched, we can't use it again for the successive mission. ఇంకోసారి వాడడానికి అవకాశం ఉండదు. ఒకసారి కాల్చిన దీపావళి రాకెట్టు చెత్తలోకే పోతుంది కానీ మళ్ళీ ఇంకోసారి దాన్ని ట్రై చేయడానికి ఉండదు అనమాట. పెన్ ఎక్కడుంది? ఓకే, ఓకేనా. అండ్ ఎన్జిఎల్వి మీన్స్ న్యూ జనరేషన్ ఆర్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఇది 2030 నాటికి విల్ బీ ఆపరేషనల్. ఒక 3 డెవలప్మెంటల్ ఫ్లైట్స్ దీంట్లో ఉంటాయి, D1, D2, D3. దెన్ మనకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ఆల్ మిషన్స్ విల్ బీ డన్ బై ఎన్జిఎల్వి ఇట్ సెల్ఫ్. దీంట్లో కూడా సమ్ పార్ట్ ఆఫ్ ఆర్ఎల్వి టెక్నాలజీ ఆర్ ఆర్ఎల్వి కాన్ఫిగరేషన్ విల్ బీ ఇండక్టెడ్. ఎన్జిఎల్విలో కూడా ఆర్ఎల్వి టెక్నాలజీ ఉంటుంది. అండ్ వెరీ రీసెంట్గా మస్క్ మామ ఒక లాంచ్ చేసిండు. కోర్ ఇంజిన్ లాంచ్ అయిన తర్వాత పైకి వెళ్ళి తిరిగి వచ్చి లాంచ్ ప్యాడ్ మీద లాంచ్ అయింది. సో ఆ టెక్నాలజీని ఏమంటాం మనము అంటే వర్టికల్లీ టేక్ ఆఫ్, వర్టికల్లీ లాంచింగ్ అని చెప్పేసి అంటాం. వర్టికల్ టేక్ ఆఫ్, వర్టికల్ లాంచింగ్. నిలువుగా ఎగురుతుంది, నిలువుగా వచ్చి మళ్ళీ లాంచ్ ప్యాడ్ మీద లాంచ్ అవుతుంది. దిస్ టెక్నాలజీ ఈజ్ కాల్డ్ వర్టికల్ టేక్ ఆఫ్, వర్టికల్ లాంచింగ్ టెక్నాలజీ అని చెప్తాం అన్నమాట. మన ఎన్జిఎల్విలో ఇది ఉంది, అది కూడా ఉంది. రైట్, ఒక్కసారి ఆర్ఎల్వి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. ఇదండి మన ఆర్ఎల్వి. మన ఆర్ఎల్వి కాదు, ఎవరి ఆర్ఎల్వి? అమెరికా వల్ల ఆర్ఎల్వి, అది రీయూజబుల్ లాంచ్ వెహికల్. మన ఆర్ఎల్విని కూడా ఇలాగే చేద్దామని చెప్పేసి అనుకున్నారు, కానీ అందరిలాగా మనం ఎందుకు ఆలోచించాలి? వీ నీడ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. దానికోసం ఏం చేస్తున్నాము, మనం రాకెట్ షేప్డ్ ఆర్ఎల్వి వెహికల్ కోసం ట్రై చేస్తున్నాం. ఇక్కడేమో యాక్చువల్గా ఈ 2 ట్యూబ్స్ ఉన్నాయి కదా, వీటిని స్ట్రాపాన్ మోటార్స్ అంటాం. నార్మల్గా వాడినట్లుగానే స్ట్రాపాన్ మోటార్స్ అని చెప్పేసి అంటాం. ఇది ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చర్డ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనమాట. దీంట్లో ఈ రెండింటికి రీయూజబుల్ క్యారెక్టరిస్టిక్ ఉండదు, ఓన్లీ ఇట్ షుడ్ బి యూజ్డ్ అగైన్ అండ్ అగైన్. ఇది పైకి వెళ్ళేటప్పుడు రాకెట్ మాదిరిగా వెళ్తుంది, రిటర్న్ జర్నీలో ఎయిర్ క్రాఫ్ట్ మాదిరిగా వచ్చే ప్రయత్నం చేస్తుంది. సో దట్ దీన్ని దేనికోసం లాంచ్ చేసుకోవచ్చు అంటే స్పేస్ టూరిజం, రైట్. ఇంకా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్. వాస్తవానికి స్పేస్ టూరిజం కూడా దీని కిందకే వస్తుంది. అంటే ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళడం, తిరిగి తీసుకొని రావడం. సో అది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. వీటికి ఇంకొక ఆల్టర్నేట్ నేమ్ ఏంటి అంటే వీటిని స్పేస్ షటిల్స్ అంటాం. షటిల్ అంటే బిట్వీన్ 2 పాయింట్స్ ఇట్ నీడ్ టు క్యారీ అవుట్ కంటిన్యూస్ వాయేజెస్. అంటే 2 పాయింట్స్ మధ్య అది కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, కాబట్టి దాన్ని మనం షటిల్ అనేటటువంటి పేరుతో చెప్తాం. హైదరాబాద్ వైజాగ్ షటిల్ అంటే దాని అర్థం ఆ 2 టౌన్స్ మధ్యలోనే తిరుగుతుంది. అది ఎన్నిసార్లు తిరుగుతుంది అనేది దాని ఇష్టం. పోవడం రావడం 2 ఆ 2 టౌన్స్ మధ్యలోనే. ఆ షటిల్ ఇంకో దానికి యూజ్ చేసే అవకాశం లేదు. ఇన్ ద సేమ్ సెన్స్ స్పేస్ షటిల్ ఏం చేస్తుంది అంటే ఐఎస్ఎస్కి వెళ్తుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, తిరిగి గ్రౌండ్ స్టేషన్స్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. గ్రౌండ్ స్టేషన్ టు ఐఎస్ఎస్, దెన్ ఐఎస్ఎస్ టు గ్రౌండ్ స్టేషన్. అవసరమైనటువంటి స్పేస్ టూరిజము, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా తీసుకొని పోయేటటువంటి అవకాశం ఉంది. ఆర్ లేదా గూడ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అని కూడా చెప్పొచ్చు. గూడ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఎవరికి తీసుకెళ్తుంది? ఐఎస్ఎస్లో ఉన్న వాళ్ళకి తీసుకొని పోతుంది అన్నమాట. ఇది దానికోసమే మనం వాడుతాం. ఇక్కడ మధ్యలో మనకు ఒకటి హ్యూజ్గా రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది లార్జ్ కెపాసిటీ ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. లార్జ్ కెపాసిటీ ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంక్. ఇక్కడ ఈ పార్ట్ కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ దాంతో డాక్ అవ్వడానికి ట్రై చేస్తుంది, ఐఎస్ఎస్ తోటి అనుసంధానం కావడానికి అది ట్రై చేస్తుంది. ఇగో ఈ పార్ట్లో మనకు ఆస్ట్రోనాట్స్ ఉంటారు. ఇక్కడ ఒక క్రూ మాడ్యూల్ అన్నాం కదా, ఆ క్రూ మాడ్యూల్ అనేది అక్కడ ఉంటుంది.
ఆ నోస్ కోన్ షేప్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఆస్ట్రోనాట్స్ నుంచి పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తారు అంటే, సో అది పైనుంచి కిందికి వచ్చే క్రమంలో, కిందికి దిగే క్రమంలో హ్యూజ్ అట్మాస్ఫిరిక్ లేయర్స్ నుంచి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. లో డెన్సిటీ నుంచి హై డెన్సిటీ ఉన్నటువంటి అట్మాస్ఫిరిక్ లేయర్స్ నుంచి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అంటే తక్కువ సాంద్రత ఉన్న వాతావరణ పొరల నుంచి అధిక సాంద్రతకు పోవాలి. అలా పోయేటప్పుడు ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందని చెప్తున్నాం. సో దట్ జనరేటెడ్ హీట్ విల్ బి గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. కాబట్టి అదేమవుతుంది, ఈజీగా బర్న్ అయిపోయేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే ఆ పరిస్థితులలో నార్మల్ కాంపోనెంట్స్ అయితే కనుక బూడిద కూడా మిగలదు కదా. మరి అలాంటి సందర్భంలో దీన్ని ఆ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ హీట్ నుంచి కాపాడడం కోసం ఏం చేస్తారంటే, ఫ్రంట్ పోర్షన్లో ఇక్కడ సిరామిక్ టైల్స్ తోటి కప్పివేస్తారు. మొత్తం సిరామిక్ టైల్స్ అనేవి హీట్ని, ఎంత హీట్ జనరేట్ అయినా కూడా అవి తట్టుకోగలుగుతాయి కాబట్టి వాటితోటి దాన్ని అలా కప్పివేసి ఉంచుతాం అన్నట్టు. ఏదైనా చిన్న క్రాక్ వచ్చినా ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ విల్ బి ప్రాపగేటెడ్ ఇన్ టు ద స్పేస్ షటిల్. ఇమ్మీడియట్గా అది మండిపోయేందుకు అవకాశం ఉంది. బూడిద కూడా రాదు. కల్పనా చావ్లా అలాగే మిస్ప్లేస్ అవ్వడం వల్ల సిరామిక్ టైల్ ఒకటి మిస్ప్లేస్, జస్ట్ వెంట్రుక మందం క్రాక్ అంతే, అది కొంచెం మిస్ప్లేస్ అయింది. అప్పటికి వాళ్ళు దాన్ని సరిచేశారట. బట్ అది కంటికి కనిపించినంత క్రాక్ వచ్చేసరికల్లా మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే దీనివల్ల ప్రాఫిట్స్ ఎన్ని ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉండేటందుకు అవకాశం ఉంది. మోర్ దాన్ దట్ ఆర్ఎల్విసి ఎందుకు అంటే, ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ ద ప్రొడక్ట్ కాస్ట్ ఆర్ శాటిలైట్ లాంచ్ కాస్ట్, లాంచ్ కాస్ట్ని మినిమైజ్ చేయడానికి. లాంచ్ కాస్ట్ విల్ బి మినిమైజ్డ్ బై యూజింగ్ ఆర్ఎల్వి లాంచ్ వెహికల్స్. ఇంకొకటి ఏమవుతుంది, ప్రొడక్షన్ టైం విల్ బి లెస్, మ్యానుఫ్యాక్చరింగ్ టైం విల్ బి మినిమైజ్డ్. అంటే ఒక లాంచ్ వెహికల్ తయారు కావాలంటే మనకు జిఎస్ఎల్వి ఒకటి తయారు కావాలి అంటే 4 months ఆఫ్ టైం ఇట్ విల్ టేక్. 4 months ఆఫ్ టైం మనకు జిఎస్ఎల్వి LVM-3ని ఒక రాకెట్ తయారు చేయాలంటే 4 months టైం పడుతుంది. మనకు పిఎస్ఎల్విని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే అరౌండ్ 3 months ఆఫ్ టైం ఇట్ విల్ టేక్. మరొక శాటిలైట్ వచ్చి అక్కడ కూర్చుంది, 3 నెలలు ఆగంటే ఆగే అవకాశం ఉందా? అర్జెంటుగా నాకు పోవాలి వయా, నువ్వు చేస్తా అంటే చెయ్యి, లేకపోతే ఉక్రెయిన్కి పోతా, లేకపోతే అమెరికాకి పోతా, మస్కుమామని బతిలాడుకుంటా అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ హ్యూజ్ డిమాండ్ని తట్టుకోవాలంటే మనకు ఎవరు కావాలి, స్పేస్ షటిల్స్ లాంటివి, ఆర్ఎల్వి టెక్నాలజీ అనేటటువంటివి మనకు కావాల్సి వస్తుంది. ఇక్కడ లెస్ నెంబర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ రిక్వైర్డ్, తక్కువ శాస్త్రవేత్తల బృందంతో వీటిని ఎగైన్ ఇంకో లాంచ్కి రెడీ చేయొచ్చు అన్నమాట. ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఏమవుతుంది, లాంచ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. సో దట్ అక్కడ డిమాండ్ ఏమవుతుంది, శాటిలైట్ లాంచ్ల యొక్క డిమాండ్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికే వెళ్తారు కదా అన్ని నేషన్స్ కూడా. మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఇంతకీ? అమెరికా దగ్గర రాకెట్లు లేకనా? PSLV C-37 ద్వారా, PSLV C-37. What is the specialty of this launch? 104 satellites will be launched in a single rocket. ఓకేనా, రైట్. సో దీంట్లో 88 + 8 96 వరకు USA శాటిలైట్స్ లేవా వాళ్ళకి, మరి అమెరికా వాళ్ళకి లేదా? అంటే మనకి ఏంటంటే ఇక్కడ వాట్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్? 11.2 km/s కదా. మరి మనం ఎక్కడున్నాం? ఇండియా ఈక్వేటర్కి దగ్గరలో ఉంది, 5 degrees అటు ఇటుగా ఉంటుంది. మరి ఈక్వేటర్ దగ్గర ఏంటి, రేడియస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎర్త్ యొక్క రేడియస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్రాక్షనల్ ఫోర్స్ తక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి లెస్ దాన్ దిస్ వాల్యూ ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీ మనం ఏం చేయొచ్చు అంటే మన నౌకల్ని లాంచ్ చేయొచ్చు. అది ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 8 to 9 km/s స్పీడ్తో లాంచ్ చేసినా సరిపోతుంది. శాటిలైట్ విల్ బి లాంచ్డ్ ఇన్ టు ఇట్స్ ఇంటెండెడ్ ఆర్బిట్. 11.2 వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. 8 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో పర్ సెకండ్కి విడిచిపెట్టినా కూడా అక్కడ శాటిలైట్ నది నిలబెడుతుంది. మరి అమెరికా ఎక్కడ ఉంది సార్?
అది పోలార్ రీజియన్కి కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ 11.2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకేం కావాలి, మోస్ట్ పవర్ఫుల్ హెవీ లాంచ్ వెహికల్స్ వాళ్ళకి అవసరం అవుతాయి. కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. మన దగ్గర ఇప్పటివరకు ఎందుకు లేదంటే మనకు అవసరం రాలేదు. ఎందుకంటే నాకు ఇక్కడే సేవింగ్ అవుతుంది కదా. ఆయన టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటే ఏమవుతుంది, హ్యూజ్ కెపాసిటీ వస్తుంది కానీ నాకు అవసరం లేదు, అంత అవసరం లేదు. ఈ స్పీడ్ తోటి నేను వెళ్ళగలిగిన నాకు శాటిలైట్స్ అన్నీ కూడా లాంచ్ అవుతున్నాయి. కాబట్టి మనం దాని గురించి ఇప్పటివరకు పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 4700 కేజీస్ హైట్ ఉన్నటువంటి జీశాట్ N2ని ఎక్కడి నుంచి పంపించాం మనం, అమెరికా నుంచి పంపించాం. తిరిగి మస్కుమామని బతిలాడుకుంటే తప్పిస్తే అది పోలేదు. అంటే ఇప్పుడు మనకేం కావాలి, మన రిక్వైర్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, పేలోడ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది. పెరుగుతున్న పేలోడ్ కెపాసిటీని రీచ్ అవ్వాలి అంటే ఇప్పటివరకు ఉన్న లాంచ్ వెహికల్స్ ఆర్ నాట్ సఫిషియంట్. మన దగ్గర ఇప్పటివరకు ఓన్లీ 4000 కేజెస్ వరకు మాత్రమే పేలోడ్ కెపాసిటీ ఉంది. పేలోడ్ కెపాసిటీ అంటే ఉపగ్రహాల యొక్క బరువు. ఇంత బరువున్న ఉపగ్రహాలను తీసుకొని పోగలుగుతాం. టెక్నికల్ టెక్నాలజీనే బాగా వాడుతున్నాం, అంతేగాని మళ్ళీ వేరే ఉద్దేశం అనుకోండి. పేలోడ్ కెపాసిటీ అంటే అది క్యారీ చేయగలిగినటువంటి శాటిలైట్స్ యొక్క మ్యాక్సిమం వెయిట్ అని చెప్తా ఉన్నాను. పేలోడ్ అంటే రాకెట్కి సంబంధించేమో శాటిలైట్ అవుతుంది, శాటిలైట్కి సంబంధించేమో దాంట్లో వాడే ఇన్స్ట్రుమెంట్స్ అవుతాయి. ఆ డిఫరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఆర్ఎల్వీస్ ఏంటి అంటే యుఎస్ఏకి రిలేటెడ్గా ఏముంది మనకు, యుఎస్ఏకు ఉన్నవి కొలంబియా 27 టైమ్స్ దాన్ని అగైన్ అండ్ అగైన్ యూజ్ చేశారు. సక్సెసివ్ లాంచెస్లలో దాన్ని వాడడం అనేది జరిగింది. నెక్స్ట్ ఛాలెంజర్, డిస్కవరీ, అట్లాంటిస్, ఫాల్కన్ 9, ఫాల్కన్ హెవీ అనేది ఇంకొక రీయూజబుల్ లాంచ్ వెహికల్, స్టార్షిప్, అట్లాస్ వి, ఇంకోటి బోయింగ్ వాళ్ళది ఈ మధ్యనే స్టార్ లైనర్ కూడా ఒకటి వచ్చింది చూడండి. స్టార్ లైనర్ సక్సెస్ అయిందా ఇది? సునీత విలియమ్స్ని తీసుకొని పోయి అక్కడ వదిలిపెట్టి వచ్చింది. ఇదే బోయింగ్ వాళ్ళది. బోయింగ్ వాళ్ళది వాస్తవానికి ఎయిర్ బస్లు ఉంటాయి, విమానాలు. ఎయిర్ బస్లకు బాగా ఫేమస్ అనమాట అది. ఇదే తిరిగి దీంట్లో కూడా కాలం అవుపింది. బోయింగ్ అనేది మ్యానుఫ్యాక్చరర్, స్టార్ లైనర్ అనేది వాటి యొక్క రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనమాట. కాబట్టి తయారు చేసినటువంటి ఆర్ఎల్వి యొక్క నేము స్టార్ లైనర్. అఫ్కోర్స్ కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉండడం వల్ల వెళ్ళేటప్పుడే దీంట్లో ఒక 5 ఇంజన్లు ఏముంటాయట. స్టార్ లైనర్లో 5 పవర్ఫుల్ ఇంజన్స్ వెళ్ళేటప్పుడే ఒక 2 అయిపోయినాయి, వాటి యొక్క వర్కింగ్ కండిషన్లో లేకుండా పోయినాయి. తిరిగి అక్కడికి వెళ్ళినాక ఉన్న 3 రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఈ లైనర్ ఉంటే ఉన్నది లైన్లో, లేకపోతే లేదని చెప్పేసి ఓన్లీ దీన్ని మాత్రమే తీసుకొని వచ్చింది. లేకపోతే ఇప్పుడు దాంట్లో కనుక సునీత విలియమ్స్ వాళ్ళందరినీ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ బోయింగ్ యొక్క వాల్యూ దెబ్బతింటుంది. కాబట్టి అది ఎలోన్ కేమ్. సో రష్యాకి సంబంధించి ఎనర్జియా, సోయూజ్ అండ్ అమూర్. ఇది అమూర్ అనేది అండర్ డెవలప్మెంట్ అని చెప్పేసి అని చెప్తున్నారు. సోయూజ్, ఎనర్జియా, అమూర్. ఇక్కడ సోయూజ్ అనేది కొంచెం లెస్ క్యాపబిలిటీ ఉన్నది, లెస్ బిలీవబుల్ అని చెప్పేసి అని రష్యా ఈ మధ్య కాలంలో పెద్దగా దాని నుంచి వర్క్స్ చేయట్లేదు. మళ్ళీ ఏదన్నా అయితే రష్యా యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. కాబట్టి మొన్న చంద్రయాన్ 3 కంటే ముందర వాళ్ళది ఒకటి పోయింది, ల్యూనా అనేటటువంటి పేరుతోటి. ల్యూనా 10 సంథింగ్ ఏదో నెంబర్ ఉంది. ల్యూనా స్పేస్ క్రాఫ్ట్ పంపించారు, 3 డేస్లో వెళ్ళిపోయిందట. ఇది గ్రౌండ్ స్టేషన్ నుంచి అక్కడికి చంద్రుని మీదకి. మనదైతే 4 రోజులు పడుతుంది. ఎందుకని అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర ఏమో తెలివి ఉంది అని చెప్తాం. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం, తక్కువ కాస్ట్తో దాన్ని చేపట్టాలనుకుంటున్నాం, వాళ్ళేమో ఎక్కువ కాస్ట్తో దాన్ని చేపట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. మనదేమో 100 కోట్ల రూపాయలతోటే మనకు లాంచ్ అవుతుంటే దానికి దగ్గర 60,000 crores ఏమో ఇన్వెస్ట్ చేసిరట. ఇది రష్యా చేపట్టినటువంటి లాంచ్కి. ఒకవేళ మన అదృష్టం కనుక బాగలేకపోతే అదే సౌత్ పోల్ దగ్గర దిగినటువంటి ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ అయ్యి ఉండేది. బట్ పేరు మన మీద ఉన్నాక ఇంకొకరికి ఎట్లా పోతుంది? రైట్, చైనా వాళ్ళది లాంగ్ మార్చ్ 9 అండ్ లాంగ్ మార్చ్ 10A ఆర్ ద రీయూజబుల్ లాంచ్ వెహికల్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ చైనా. ఇండియాకి వచ్చేసరికల్లా వెరీ రీసెంట్లీ లాంచ్డ్ ఒక మినీ ఎస్యూవి సైజ్డ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ వాజ్ డెవలప్డ్. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా
రీచ్ అయ్యేటట్లుగా దాన్ని ట్రై చేస్తారు. సో వాట్ ఆర్ ద థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీయూజబుల్ లాంచ్ వెహికల్? టీడీ మీన్స్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. టీడీ మీన్స్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. అంటే ఆ టెక్నాలజీ మనం అచీవ్ అవుతున్నామా కాదా అనేటటువంటి కోణంలో ఒక టెస్ట్ డ్రైవ్ అనమాట. ఇది ఒక రకంగా మీరు బెంచ్ కార్ కొనుక్కోవాలి, అది నాకు ఫిట్ అవుతుందా లేదా చూడాలంటే ఏం చేయాలి? ఒక ట్రయల్ రన్ వేసి రావాలి. అట్లా మనం చేసినటువంటి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఏ పేరుతో చేసినాం మనం? ఆర్ఎల్వి టీడీ అనేటటువంటి పేరుతోటి చేసినాం. టీడీ తర్వాత మనకు వచ్చేటటువంటి ఇంకొక అబ్రివేషన్ ఏంటి అంటే రిమైనింగ్ ఎక్స్పెరిమెంట్స్ వర్ కండక్టెడ్ విత్ ద నేమ్ ఆర్ఎల్వి ఎల్ఈఎక్స్. ఆర్ఎల్వి టీడీ ఈజ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ in RLV series. Later, we carried out RLV XEX, LEX in the series of RLV development. సో దీనివల్ల యూజ్ ఏంటనేది ఒకసారి చూద్దాం. కన్వెన్షనల్ రాకెట్ ద్వారా, అంటే ఇప్పుడు వరకు మన దగ్గర ఉన్నటువంటి పిఎస్ఎల్వి కావచ్చు, జిఎస్ఎల్వి కావచ్చు, ఎస్ఎస్ఎల్వి కావచ్చు, వీటి ద్వారా 1 kg ఆఫ్ పేలోడ్ని ఆర్బిట్లోకి తీసుకొని పోవడానికి $5,000 ఖర్చు అవుతుంది. $5,000 ఖర్చు అవుతుంటే బై యూజింగ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ దాన్ని ఎక్కడి వరకు తగ్గించవచ్చు అంటే 500 crores per kg వరకు తగ్గించవచ్చు. $500 per kg వరకు తగ్గించవచ్చు. పాసిబిలిటీ అంతవరకు ఉందన్నమాట. నార్మల్గా అయితే అయ్యే కాస్ట్ ఎంత? $5,000. ఎంతకు తగ్గించాము? 10 times వరకు దాన్ని రెడ్యూస్ చేయగలిగేటటువంటి కెపాసిటీ మన ఆర్ఎల్వీలకు ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ ఓన్లీ రాకెట్కే ఎంత పడుతుంది అంటే ఒక 300 crores ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అది కూడా స్పేర్ పార్ట్స్ని మళ్ళీ మనం ఫారిన్ నుంచి తీసుకొచ్చుకోవాలి కాబట్టి స్పేర్ పార్ట్స్ కనుక డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, ఈ కాస్ట్ కూడా పెరిగేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ 300 crores రూపీస్ ప్రతి రాకెట్కి వీ నీడ్ టు కంట్రిబ్యూట్. ఈ అమౌంట్ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కొద్ది రోజులు ఆగాల్సిందే. వీ నీడ్ టు వెయిట్. ఆ వెయిటేజ్ని తగ్గించేటటువంటిది ఎవరు అంటే మనకు ఈ టెక్నాలజీగా మనం చెప్తాం. ఓకేనా? ఇగో ఇలా వెళ్తుంది. ఇలా నార్మల్గా అయితేనే మనం శాటిలైట్స్ ఇక్కడ లాంచ్ చేసి వచ్చే ప్రయత్నం చేస్తాం. స్పేస్ క్రాఫ్ట్ ఏం చేస్తుంది? పైకి ఎగిరేటప్పుడు రాకెట్ మాదిరిగానే ఎగురుతుంది. వన్స్ ఈ రాకెట్కు ఉన్నటువంటి సాలిడ్ స్ట్రాపాన్ లేదా కోర్ ఇంజిన్ అనేది సెపరేట్ అయిన తర్వాత ఇది స్పేస్ క్రాఫ్ట్ మాదిరిగా ప్రయాణించి వస్తుంది. ఆర్ఎల్వి టీడీ విషయంలో దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ట్రై చేసినాం. దీన్ని ఆర్ఎల్వి టీడీని టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అంటున్నాం కదా. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కండక్టెడ్ ఇన్ 2016. ఎస్డిఎస్సి నుంచి తీసుకున్నాం. మరి ఎస్డిఎస్సిలో స్పేస్ క్రాఫ్ట్ రన్ అవ్వడానికి అవసరమైనటువంటి రన్వే ఉందా? లేదు. మనకు అక్కడ ఓన్లీ 2 లాంచ్ ప్యాడ్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఏం చేసినామంటే దాన్ని సముద్రంలో పడిపోయేటట్లుగా ట్రై చేసినాం. ఇది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, డిసెంట్ అంటే దిగువకు వస్తుంది అని. ఎగువకు ప్రయాణించింది, మళ్ళీ తిరిగి దిగువకు వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకు రీఎంట్రీ లాంచ్ వెహికల్ టెక్నాలజీ కూడా మనకు అక్కడ ఉంది. అంటే జనరేట్ అయ్యేటటువంటి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ హీట్ని తట్టుకునేటటువంటి టెక్నాలజీ దాన్ని అందులో ఉంచుతాం. సో ఇలా పైకి ట్రావెల్ అయ్యేటప్పుడు ఉన్నటువంటి ఈ ఫేజ్ని ఏమంటాం మనము అంటే హైపర్సోనిక్ ఫ్లైట్ అనే పేరుతో పిలుస్తాం. హైపర్సోనిక్ అంటే స్పీడ్ యొక్క సౌండ్తో కంపేర్ చేస్తే 5 to 10 times ఉంటుంది అన్నట్టు. ఇట్ విల్ ట్రావెల్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 5 to 10 మ్యాక్ నెంబర్, రైట్? సో అట్లాంటి ఫ్లైట్స్ని ఏమంటాం మనం? 5 నుంచి 10 వరకు మ్యాక్ నెంబర్ ఉన్నటువంటి వేగాలను మనం హైపర్సోనిక్ వెలాసిటీస్ అని చెప్తాం. సో సౌండ్ యొక్క స్పీడ్కి అవి 5 to 10 times ఉంటుంది అన్నమాట దాని స్పీడ్. మరి వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే 330 meters per second. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, గాలిలో ధ్వని వేగం ఇంత స్పీడ్ తోటి ఉంటుంది. ఇది ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అంటే 0 degree centigrade దగ్గర. మరి దీనికి 5 to 10 times అంటే 5 times తీసుకుంటేనేమో 1650 meters per second. అదే 10 times తీసుకుంటే 3300 meters per second. ఏంటి? వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఇన్ ఎయిర్, సౌండ్ యొక్క స్పీడ్ అది. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ 330 meters per second.
దీనికి ఎంత టైం ఉంటుంది హైపర్సోనిక్ స్పీడ్ అంటే 5 to 10 times ఉంటుంది అన్నట్టు. అంటే దట్ ఆబ్జెక్ట్ నీడ్ టు ట్రావెల్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 16,050 meters per second to 3,300 meters per second. If the object travels with this velocity, then that velocity is called, that speed is called hypersonic speeds. ఇంత వేగంతో వస్తువు ప్రయాణిస్తే దాన్ని మనం హైపర్సోనిక్ వేగాలుగా మనం చెప్తాం. పైకి ఎగిరేటప్పుడు హైపర్సోనిక్ ఫ్లైట్కి వెళ్తుంది, అంటే ధ్వని వేగానికి 5 to 10 times స్పీడ్తో వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ దిగి వచ్చేటటువంటి సందర్భంలో దీన్ని మనం అటానమస్ మోడ్ అని చెప్తాం. స్వయం చాలిత అటానమస్ మోడ్, స్వయం చాలిత దశ అంటాం తెలుగులో. అయితే ఏం చేస్తుంది అక్కడ, అది డిసెంట్ అంటే దిగువకు పతనం అయ్యేటటువంటి సందర్భంలో డ్యూరింగ్ ఇట్స్ డిసెంట్ ఫేజ్ ఏమవుతుందంటే డ్యూ టు ఎర్త్స్ గ్రావిటీ, భూమి యొక్క గురుత్వాకర్షణ వల్ల దాని యొక్క స్పీడ్ అనేది మ్యాక్సిమం అవుతుంది అన్నమాట. అధిక వేగంతో వచ్చే అవకాశం ఉంది. ఆ వేగంతో కనుక భూమి మీదకి వచ్చింది అనుకోండి, అఫ్కోర్స్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ ఉన్నా కూడా భూమి మీదకి వస్తే ఏంటంటే అది మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఒకవేళ దాంట్లో కనుక ఫ్యూయల్ ఉందనుకోండి, ఆ ఫ్యూయల్ ఇది కలిపి మొత్తం ఒక భారీ ఎక్స్ప్లోజన్ వస్తుంది. అది తగ్గించాలి అంటే ఏం చేయాలి అంటే అది అక్కడ దాని యొక్క స్పీడ్ని ఆటోమేటిక్గా దానంతట అదే కంట్రోల్ చేసుకొని రన్వే ఉన్నటువంటి డైరెక్షన్లో అది దానికదే అడ్జస్ట్ కావాల్సి వస్తుంది, దానికదే అకామిడేట్ చేసుకోవాల్సి వస్తుంది. రన్వే యొక్క హైట్ని కానివ్వండి, అది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఏ యాంగిల్లో వెళ్తే ఎక్యురేట్గా అది రన్వే మీద వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు మనం కార్లో కూడా చూడండి, కాస్త సన్నటి ఇరుక్కు ప్లేస్ ఉందనుకోండి, దాన్ని తీయాలంటే ఎంత కష్టపడాలి, ఎగ్జాక్ట్గా అది పోవాల్సి వస్తుంది. ఒక సెంటీమీటర్ ఇటు అటు అయితే మన జేబుకు చిల్లు, గీతో ఏదో పడుతుంది. రేపు మస్కుమామ కారు కొన్నాక మీకు తెలిసి వస్తుంది ఆ బాధ, ఇప్పుడు తెలియదు, రైటా? ఓకే. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, అది అటానమస్ మోడ్లోనే ఈ డెసిషన్స్ మొత్తం తీసుకుంటుంది అనమాట. గ్రాడ్యువల్లీ మినిమైజింగ్ ఇట్స్ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడము, రన్వేకి అకార్డింగ్లీ దాని యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకోవడము, అక్కడ ల్యాండింగ్ అవ్వడం కూడా దానంతట అదే డెసిషన్ తీసుకొని చేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేది, ఇక్కడ రన్వే లేదు కాబట్టి మనకు ఆ ఫేజ్ అనేది కనిపిస్తలేదు కాబట్టి, ఇక్కడ రన్వే కనుక ఉంటే ఆ ఫేజ్ని ఏమంటాం మనం అంటే సూపర్సోనిక్ క్రూయిజ్ ఫేజ్ అని చెప్తాం మనం. సో ఆర్ఎల్విలో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, 3 ఫేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం చేసినటువంటి ఆర్ఎల్వి టీడీలో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఒక్కటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇక్కడ రాకెట్ ద్వారా దీన్ని కట్టి పైకి పంపించే బదులు ఏం చేశారు అంటే ఒక హెలికాప్టర్ తోటి ఒక 16 kilometers హైట్ వరకు తీసుకొని పోయి అక్కడ వదిలేసారు అన్నమాట. ఉన్నాయి మన దగ్గర రాకెట్స్ కన్నా ఎందుకు అనవసరం అని చెప్పేసి అని ఆ హెలికాప్టర్ పేరు ఏంటంటే చినూక్ హెలికాప్టర్. చినూక్ హెలికాప్టర్ తోటి కొన్ని సందర్భాల్లో 16 kilometers అంటారు, కొన్ని సందర్భాల్లో 4 kilometers అనే చెప్తున్నారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ చినూక్ హెలికాప్టర్ తోటి ఏం చేసాం, దాన్ని ఆర్ఎల్విని లిఫ్ట్ చేసాం అప్ టు ఏ హైట్ ఆఫ్ 4 kilometers. అక్కడ దాన్ని ఏం చేసాం, హ్యాపీగా వదిలేసాం. ఇక నీ నువ్వు చావు, ఎట్లా పోతావు ఏం సంగతో చూస్తా అని చెప్పేసి అంటే ఇప్పుడు హైపర్సోనిక్ ఫ్లైట్ అనేది లేదు, పైకి వెళ్ళిన తర్వాత డిసెంట్ ఒక్కటే ఉంది. అంటే అటానమస్ మోడ్ని టెస్ట్ చేశాము బై యూజింగ్ ఆర్ఎల్వి టీడీ. సూపర్సోనిక్ క్రూయిజ్ ఫేజ్ కూడా లేదు. క్రూయిజ్ ఫేజ్ అంటే ఏంటి, రన్వే మీదకి రావాలి అంటే భూమికి అది సమాంతరంగా ట్రావెల్ చేసుకుంటూ రన్వే మీదకి రావాల్సి వస్తుంది. ఈ ఫేజ్ని ఇట్లా భూమికి హారిజాంటల్గా ట్రావెల్ చేసే ఈ మెకానిజంని మనం క్రూయిజ్ ట్రావెలింగ్ అంటాం, క్రూయిజ్ ట్రాజెక్టరీ అంటాం. ఇది మనకు ప్రొజెక్టైల్గా పోతుంది కదా, మళ్ళీ అగైన్ దీన్నేమో మనం పారాబోలిక్ ట్రాజెక్టరీ అంటాం. క్రూయిజ్ ఫేజ్కి వచ్చేసరికల్లా మనకు భూమికి హారిజాంటల్గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇగో బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఇదే రకమైనటువంటి ట్రావెలింగ్ మెకానిజంని ఫాలో అవుతాయి. క్రూయిజ్ అంటే ఎర్త్కి హారిజాంటల్గా ట్రావెల్ అవుతూ టార్గెట్ వచ్చినప్పుడు పైకి లేచి దాని మీద పడతాయి అన్నమాట. కానీ ఇక్కడ మనకు అది అవసరం లేదు, టార్గెట్ అనేది లేదు కాబట్టి అది అటానమస్ మోడ్లో ల్యాండ్ అవ్వడం వరకే మనం ట్రై చేసినాం ఆర్ఎల్వి టీడీలో. దీంట్లో ఏమేమి లేవంటే హైపర్సోనిక్ ఫ్లైట్ లేదు, సూపర్సోనిక్ క్రూయిజ్ ఫేజ్ కూడా లేదు. తీసుకొచ్చి దాన్ని బంగాళాఖాతంలో పడిన తర్వాత రీఎంట్రీ టెక్నాలజీ సరిగా పనిచేసిందా, అటానమస్ మోడ్లో రావడం అది సరిగా పనిచేసిందా, ఈ రెండింటిని మాత్రమే టెస్ట్ చేసినాం. ఆర్ఎల్వి టీడీలో ఏమున్నాయంటే ఇవి 2 మాత్రమే ఉన్నాయి. ఓకేనా?
కన్ఫ్యూజన్ అనిపిస్తుంది ఏమన్నా? రైట్. దీంట్లో ఉన్నటువంటి ఫేజెస్ RLVలో హైపర్సోనిక్ ఫ్లైట్, ఎగువ